Hi guys, welcome to our channel Career Fast Updates. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఈ వీడియోలో అయితే మనం ఎస్ఎస్సి సీజీఎల్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. అలానే మన ఛానల్ నుంచి అయితే మీకు ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు. నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్తో అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. మనకి రీసెంట్గా అయితే ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చి మనకి ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th June 2025 నుంచి 4th July 2025 వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4 July 2025 11 PM వరకు అయితే టైం ఉంటుంది. అలానే మనకి ఫీ పేమెంట్ చేయడానికి 1 డే అయితే ఎక్స్ట్రా టైం ఉంది. 5 July 2025 వరకు అయితే మనకి ఫీ పే చేయడానికి టైం అయితే ఇచ్చారు. అలానే కరెక్షన్ విండోకి మనకి 9 July 2025 నుంచి 11th July 2025 11 PM వరకు అయితే మనకి ఈ కరెక్షన్స్ ఏమన్నా మిస్టేక్స్ చేసుంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి అయితే మనకి 2 days అయితే టైం ఇచ్చారనమాట. అలానే నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి మనకి 13 August నుంచి 30 August 2025 వరకు అయితే జరుగుతాయి అనమాట. మనకి ఆగస్టులో అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు టైర్ 1. అలానే ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళు వచ్చేసి టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్లో అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డే. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఎస్ఎస్సికి సంబంధించి. ఈ వెబ్సైట్ నుంచి అయితే మనం ఈ జాబ్ అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా అయితే ఈ పేజ్కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్గా ఎగ్జామ్స్కి అప్లై చేసి ఉన్నారో ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళైతే ఇక్కడ యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్ ఇచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి మీ రిజిస్టర్ నెంబర్ క్యాండిడేట్ అనమాట. యూజర్ నేమ్ వచ్చేసి మీ రిజిస్టర్ నెంబర్ అలానే పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నారో రిజిస్టర్ అవునప్పుడు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి అలానే క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోండి. ఇది వచ్చేసి ఆల్రెడీ ఎవరైతే అకౌంట్ ఉన్న వాళ్ళకి. అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ అనేది ఇది వచ్చేసి ప్రాసెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అలానే పాస్వర్డ్ క్రియేషన్ అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ వన్ చూసినట్టయితే డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్, మీకు ఆధార్ కార్డు ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని చెప్పి లేదంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ. అలానే మీ ఆధార్ కార్డ్ని వెరిఫై చేసుకోండి. మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ అనేది ఏ మొబైల్తో అయితే రిజిస్టర్ అయి ఉందో లింక్ అయి ఉందో ఆ మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఏదైతే 10th క్లాస్లో మీ సర్టిఫికేట్లో ఉంది కదా నేమ్, ఆ నేమ్ ప్రకారం అయితే ఇక్కడ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అలానే ఆ నేమ్ని ఇక్కడ మళ్ళీ టైప్ చేయండి సేమ్ వెరిఫికేషన్ కోసం అనమాట. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, ఎస్ అయితే ఎస్ అని చెప్పి నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్ ఏం మార్చుకోరు కాబట్టి నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్ చూసినట్టయితే మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్లో కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇయర్ మీద క్లిక్ చేస్తే ఏ ఇయర్ అయితే ఆ ఇయర్, అలానే ఏ మంత్ అయితే ఆ మంత్, డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత అలానే మళ్ళీ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి సేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్నే మళ్ళీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఇచ్చి అలానే మీ ఫాదర్ నేమ్ని వెరిఫై చేసుకోండి. ఇది వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. అలానే మదర్ నేమ్ కూడా. నెక్స్ట్ మెట్రికులేషన్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డ్, మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీయా, లేదంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఇలా ఏదైతే తెచ్చుకోండి. నెక్స్ట్ ఆ బోర్డుని వచ్చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ 10th క్లాస్లో రోల్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆ ఇయర్ని మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఏదైతే ఎడ్యుకేషన్ బీటెక్ అయితే బీటెక్, 10th క్లాస్ అయితే 10th క్లాస్, డిప్లొమో, ఇంటర్, ఇలా ఏదైతే మీరు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దాన్ని వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి వచ్చేసి మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా మీ కమ్యూనికేషన్ అంతా ఈ ఈమెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది కాబట్టి మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసిన ఈమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనకి లాగిన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి మెయిల్కి కూడా సెండ్ చేస్తారనమాట. ఓకే, తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని చెప్పి అన్నారు కదా, మనం ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా అయితే జనరేట్ అవుతుంది అనమాట. అలానే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేయండి. అలానే న్యూ పాస్వర్డ్ అంటే మీకు ఒక మెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది న్యూ పాస్వర్డ్లో ఎంటర్ చేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు, అంటే పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి. ఈ పాస్వర్డ్ మస్ట్ మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అలానే అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోవర్ కేస్ అంటే క్యాపిటల్ ఏ బీసీడీలు ఉండాలి, స్మాల్ ఏ బీసీడీలు ఉండాలన్నమాట. ఇంక్లూడ్ 1 or more నెంబర్, ఒకటి కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ నెంబర్స్ అయితే ఇంక్లూడ్ చేసి, అలానే ఇంక్లూడ్ 1 or more స్పెషల్ క్యారెక్టర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇంక్లూడ్ చేసి మీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్పి నోట్ ఇచ్చారు. ఎందుకంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అవుతుంది అనమాట, సెక్యూరిటీ పర్పస్ కోసం ఆ నోట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో న్యూ పాస్వర్డ్ దగ్గర ఆ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్స్లో వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 1లో ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఇష్టమైన పెట్, మీ నిక్ నేమ్, అలానే ఇలా అడుగుతుంది అనమాట. అవి సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వస్తాం అనమాట. ఎడిషనల్ డీటెయిల్స్లో మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ అయితే ఆ కేటగిరీ అయితే ఇక్కడ ఇవ్వండి. అంటే జనరల్ అయితే జనరల్ అనమాట, ఏదైనా ఈడబ్ల్యూఎస్ మీకు అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఇవ్వండి. అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై కేటగిరీ ఏదైతే ఇచ్చారో దాన్ని వెరిఫై చేసుకోండి. అలానే నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషన్స్, ఎవరైతే అదర్ నేషనల్స్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి, ఒకవేళ ఇండియా వాళ్ళు కాకపోతే అనమాట. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్, మీకు ఎక్కడైతే పుట్టుమచ్చలు అనేవి ఉన్నాయో కనిపించేవి వాటిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అనమాట. నోస్, ఫోర్ హెడ్, అలా హ్యాండ్ ఎక్కడైతే అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ఒకవేళ ఎస్ అయితే టైప్ ఆఫ్ డిజబిలిటీ అని చెప్పి అడుగుతుందనమాట, అదైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్, మీకు ఏమైనా డిజబిలిటీ ఉంటే ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనమాట, మీ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్ ఏ స్టేట్కి సంబంధించిందో ఆ స్టేట్, అలానే డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే ప్రెజెంట్ అడ్రస్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే నో అని చెప్పి క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సేమ్ పర్మనెంట్ అడ్రస్ లాగా అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ అడుగుతుంది అనమాట. డిక్లరేషన్లో మనం ఇక్కడ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఓటీఆర్ అని ఉంది కదా, ఈ 1 time రిజిస్ట్రేషన్ అనేది ప్రివ్యూ అనమాట. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డిక్లేర్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట.
కంప్లీట్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకి సీజీఎల్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి అక్కడ హోమ్ పేజ్లో చూపిస్తుంది ఏవైతే ఎగ్జామ్స్ అవైలబుల్గా ఉన్నాయో అప్లై చేసుకోవడానికి అవైతే చూపిస్తుంది. అక్కడ మనకి ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ సీజీఎల్ అని చెప్పి అప్లై అని చెప్పి ఉంటుంది అనమాట. అప్లై అని చెప్పి క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి అయితే వస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఈ పేజ్కి వస్తాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇచ్చాం కాబట్టి ఇవి వచ్చేసి మనకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇక్కడ డ్రాప్ డౌన్ యూస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ పోస్ట్కి వచ్చేసి మనకి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏంటో అదైతే ఇక్కడ డ్రాప్ డౌన్ యూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్, ఈ పోస్ట్కి వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ అనేది మినిమం ఉండాలన్నమాట. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. 81 to 87 పారా నెంబర్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే రిఫర్ చేయమని చెప్పి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్లో 81 to 87 పారా అయితే ఒకసారి రిఫర్ చేసి తర్వాత అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈక్వలెంట్ స్టేటస్ వచ్చేసి మీరు అపియర్ అంటే చదువుతుంటే అపియర్డ్ అని చెప్పి, పాస్ అయిపోతే పాస్డ్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి డ్రాప్ డౌన్ యూస్ చేసి. అలానే ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్, మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ డ్రాప్ డౌన్స్ యూస్ చేసుకొని మీ ఇన్స్టిట్యూట్ నేమ్, అలానే మీది ఏది యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ, అలానే మీ రోల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మార్క్స్ సీజీపీఏలో ఉంటే ఇక్కడ సీజీపీఏ ఎంటర్ చేసి ఆ సీజీపీఏని ఇక్కడ పర్సంటేజ్లో అయితే ఎంటర్ చేయాలి. మీ మార్క్స్ అనేవి సీజీపీఏలో వచ్చినా సరే మీరు పర్సంటేజ్లో మీ మార్క్ షీట్ మీద వాళ్ళు ఒక ఫార్ములా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రతి యూనివర్సిటీకి, ప్రతి ఇన్స్టిట్యూట్, కాలేజ్కి ఒక ఫార్ములా అయితే ఉంటుందన్నమాట. ఆ ఫార్ములా అయితే వాళ్ళు మార్క్ షీట్ మీద కానీ, లేదు మీది యూనివర్సిటీ అయితే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీ ఫార్ములా ఏంటని చెప్పి. అది ఆ సీజీపీఏ ఇంటూ ఆ పర్సంటేజ్ ఏ ఫ్యాక్టర్ అయితే ఆ ఫ్యాక్టర్ చేసి ఇక్కడ పర్సంటేజ్లో అయితే ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఏ డేట్లో అయితే జాయిన్ అయ్యారు, అలానే ఏ డేట్ వరకు అయితే చేశారు అని చెప్పి అడుగుతుంది. అది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుందన్నమాట మనకి ఎంత డ్యూరేషన్ అయితే చేసామనేది. నెక్స్ట్ హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్ బై అవైలింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, మీరు ఏమైనా సివిల్ పోస్ట్లో జాయిన్ అయ్యారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అది. ఇంకా మీకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏదైనా కేటగిరీ వైజ్ కానీ లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎస్ అయితే ఎస్ అని చెప్పి, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్, మీకు కేటగిరీ బేస్ చేసుకుని వాళ్ళు కోడ్ అయితే ఇస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే పారా నెంబర్ 5.2 అయితే రిఫర్ చేయండి. ఒకసారి రిఫర్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇది వచ్చేసి మనకి ఎస్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, నో పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే అడుగుతున్నారనమాట. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే వస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 2, ఇక్కడ మన ప్రిఫరెన్సెస్, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సౌత్ రీజియన్లో ఉంటే ఎస్ఆర్ అని చెప్పి ఉంటుంది అనమాట. దాంట్లో మీకు మీ హౌస్కి ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే దగ్గరలో ఉందో, ఏదైతే వెళ్ళి రాయగలరో ఆ ఎగ్జామ్ సెంటర్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాటికి. నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% ఆర్ మోర్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలానే డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్, మ్యాక్సిమం ఇది వచ్చేసి నో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే పర్సన్కి డిజబిలిటీ ఉందో వాళ్ళు ఎస్ అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్ అప్లోడ్, మీకు ఒకవేళ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అడుగుతున్నారనమాట. ఆ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్, మీకు ఏమన్నా స్క్రైబ్ కావాలి అనుకుంటే ఎస్ అని చెప్పి, లేదనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. విల్ యూ మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్ ఆఫ్ స్క్రైబ్, మీరు మీ ఓన్ అరేంజ్మెంట్ ఏమైనా చేసుకుంటే ఎస్ అని, అంటే స్క్రైబ్ ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రమే ఈ క్వశ్చన్ అప్లికబుల్ అనమాట. లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఇఫ్ స్క్రైబ్ ఈజ్ టు బి అరేంజ్డ్ బై ఎస్ఎస్సి దెన్ ఇండికేట్ మీడియం, అంటే మీకు ఎస్ఎస్సి సపోర్ట్ కావాలి అనుకుంటే వాళ్ళు ఏ మీడియం నుంచి కావాలో ఆ మీడియం అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిక్ ఆఫీసర్, ఇది వచ్చేసి మనకి ఏమైనా డౌట్ ఉంటే మీరు 8.1 పారా అయితే ఒకసారి రిఫర్ చేయండి. ఎందుకంటే ఇది మనకి మన గ్రాడ్యుయేషన్లో చదివిన వాటి మీద అయితే డిపెండ్ అవుతుంది అనమాట. ఒకసారి రిఫర్ చేసిన తర్వాత ఇవ్వండి. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాటికల్ ఇన్వెస్టిగేషన్, మీకు మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి రిఫర్ చేయండి నోటిఫికేషన్ అనేది. రిఫర్ చేసి ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి, మీకు అది ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటే ఎస్ అని చెప్పి, లేదనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. డూ యూ పొసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫై ద పోస్ట్ ఆఫ్ స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, మన ఫోటో అలానే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్లో అప్లై చేస్తున్నారో, వెబ్ క్యామ్ ఇలాంటి కెమెరా యాక్సెస్ లేదో వాళ్ళైతే ఫోన్లో లాగిన్ అయ్యి ఫోన్లో మీ మొబైల్లో ప్లే స్టోర్లో ఈ క్యూఆర్ కోడ్ యూస్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొసీజర్ అయితే ఇచ్చారు, లాగిన్ అయ్యే అప్లికేషన్ అనేది కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫేస్ అయితే తీసుకుంటుంది అనమాట. అలానే ఎవరికైతే యాక్సెస్ ఉందో ఇక్కడ తీసేసుకోవచ్చు మనం. క్యాప్చర్ లైవ్ ఫోటో అని ఉంది కదా, ఇవి వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మనం స్ట్రైట్గా అయితే ఫోటోని చూడాలి. నెక్స్ట్ ఫేస్ ఇస్ ఫుల్ ఇన్సైడ్, అక్కడ రెక్టాంగులర్ రెడ్ కలర్ బాక్స్ టైప్లో వస్తుంది. మన ఫేస్ వచ్చేసి దాని లోపల మాత్రమే ఉండాలి. అలానే క్యాప్ కానీ మాస్క్ కానీ గ్లాసెస్ కానీ ఇలాంటివి ఏమి పెట్టుకుని ఫోటో అయితే తీసుకోకూడదు. అలానే ఇయర్ ఫోన్స్ ఇలాంటివి కూడా పెట్టుకుని ఫోటో అయితే తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ అప్లోడ్ యువర్ సిగ్నేచర్కి వచ్చేసి మనకి 10 KB నుంచి 20 KB అయితే ఉండాలి. ఫార్మెట్ వచ్చేసి జేపీఈజీ కానీ జేపీజీ ఫార్మెట్. అలానే విడ్త్ వచ్చేసి 6 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఉండాలి. బ్లర్గా ఉంటే రిజెక్ట్ అవుతుందన్నమాట. అలానే హారిజంటల్గా అయితే మన సిగ్నేచర్ అనేది హారిజంటల్గా ఉండాలన్నమాట. ఇలా ఇంక్లైన్గా అలా లేకుండా హారిజంటల్గా ఉండేటట్టు చూసుకోండి. దాన్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఐ అగ్రీ దగ్గర చెక్ బాక్స్ క్లిక్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. కింద ఇక్కడ టెక్స్ట్ చూపించింది కదా, ఆ టెక్స్ట్ అయితే కింద ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ వస్తుందన్నమాట. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్రింట్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ చేసుకొని సేవ్ చేసుకోండి మీ డివైస్లో అయితే. నెక్స్ట్ గో బ్యాక్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట, ప్రాసెస్ అనేది. ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.